అందరికీ నమస్తే. వారం రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శీర్షిక నిలుస్తున్నది. అన్ని పేపర్లలో, మీడియాలలో ఇదే ప్రధాన గొడవ నడుస్తున్నది. అసలేంటి ఇంత గొడవ అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములు గవర్నమెంట్ తీసుకోలేదా, లేదా అసలు ఇప్పుడే ఎందుకు ఇంత వివాదం అవుతుందనే విషయానికి వస్తే, అన్ని పార్టీలు ఇటు ప్రధానంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, చాలా ప్రధానంగా గొడవ పెట్టి మొత్తం రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతుంది అన్నారు కదా. సరే, రేవంత్ గవర్నమెంట్ ఏమంటుందంటే 400 ఎకరాల చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్, మంచి సాఫ్ట్వేర్ లేదా ఇంకోటి డెవలప్మెంట్ తీసుకొచ్చి ఒక 50,000 ప్రాపర్టీ తయారు చేసి తెలంగాణ ప్రజలకే ఇవ్వబోతున్నాం. ఆ అభివృద్ధి ఫలాలను తెలంగాణ ప్రజలకే ఇవ్వబోతున్నాం కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ మేము ఇప్పుడు తీసుకుంటాం అంటున్నాం కాబట్టి ఇంత వివాదం చేస్తున్నారు. కానీ 20 years బ్యాక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే గత ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొట్లాడి దీన్ని కాపాడినాం. మేము కూడా దానికి సంబంధించి భూమి కాపాడిన తర్వాత ఇది చేసినాం. దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు. ఈ భూములకి 1 ఇంచు కూడా యూనివర్సిటీకి చెందినవి కాదు అని చెప్తున్నారు. సరే, ఇక్కడ వరకు ఓకే. అయితే ఎందుకింత వివాదం అయింది, ఎందుకింత గొడవ అయింది, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సినంత పరిస్థితికి వచ్చింది ఎందుకు అనే దాని మీద చాలా మంది మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను అంటే ముఖ్యంగా విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయి. గతంలో చాలా వరకు భూములు తీసుకుంటేనే డెవలప్మెంట్స్ అయినాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇటు మంత్రులు, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళంతా చెప్తున్నారు. హైదరాబాద్లో ఒకప్పుడు ఇటు సైబరాబాద్ కావచ్చు, ఇటు ఉప్పల్ సైడ్ కావచ్చు, ఇంకో సైడ్ కావచ్చు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగినప్పుడు గుట్టలను, బండరాలను తొలిచి డెవలప్మెంట్ చేశారు. అప్పుడు అక్కడున్న చిన్న ప్రాణులకు, వన్యప్రాణులకు కూడా ఇబ్బంది అయింది. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ వెనుక నాట్ ఓన్లీ హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ అయినా కూడా ఖచ్చితంగా కొంత వన్యప్రాణులకు కావచ్చు, లేకపోతే అటవీ ప్రాంతానికి కావచ్చు ఇబ్బంది అయింది. కాకపోతే ఇక్కడ అటవీ ప్రాంతానికి చెందిన భూమి కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంటే వాళ్ళ మంత్రివర్గ సూచనల మేరకు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ సదరు భూమిని 400 ఎకరాల భూమిలో డెవలప్మెంట్ పర్పస్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయి అంటే ఇంకా కొంత చెప్పుకోబోయే ముందు ప్రధానంగా దీన్ని వ్యతిరేకిస్తున్న మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం, మా కేసీఆర్ నిర్ణయం మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇంచు భూమి కూడా ఆ 400 ఎకరాల్లో ఎవరు ఉన్నా కూడా మేము మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంజుకుంటాం, తర్వాత బాధపడదని చెప్తున్నారు. ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడిన వీడియో చూద్దాం. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. రైట్, చూశారు కదా. అది ఎంత స్పష్టంగా అంటే ఖచ్చితంగా ఇంకో 3 సంవత్సరాలలో మేమే గవర్నమెంట్లోకి వస్తాము, ఖచ్చితంగా మళ్ళీ అది గుంజుకుంటాము, తర్వాత మాత్రం బాధపడద్దు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంటే 10 సంవత్సరాలు మొన్నదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ భూమిని కూడా వీళ్ళు డెవలప్మెంట్ కానీ దేనికి కానీ ఏ సంస్థ కానీ కేటాయించలేదా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళు చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే ఒప్పు, లేదా వాళ్ళు చేసినప్పుడు నడిచింది, వీళ్ళు చేసినప్పుడు నడవలేదు అనేది పక్కకు పెట్టేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను ఒకలాంటి ఇరకాటంలో పెట్టి, ఇది మొన్న అది కూడా చూసినాం ఎమ్మెల్యే అనర్హత వేటు విషయంలో కూడా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని బీఆర్ఎస్లో చేర్చుకొని వాళ్ళు ఇది చేసినప్పుడు అప్పుడు పెద్ద కేసులుగా ఏం కాలే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ మారినో టీఆర్ఎస్ చాలా తెలివిగా ఒడిసి పట్టేసింది. ఇప్పుడు ఎటు కాకుండా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. సరే, అది తర్వాత అంశం. ఇదే రకంగా చట్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న బీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇరకాటంలో పెట్టడానికి ట్రై చేస్తున్నది. ఇందులో భాగంగా
రేవంత్ కూడా ఒక అడుగు ముందుకేసేసి అన్ని వర్గాల వారితో చర్చించడానికి ఒక మంత్రివర్గ కమిటీ వేశారు. దీంట్లో విద్యార్థులతో చర్చించి, అటవీ ప్రాంతాల వారితో చర్చించి, వన్యప్రాణుల సంరక్షణ వాళ్ళతో చర్చించి, కొన్ని సంఘాలతో చర్చించి, మంత్రులు వీళ్ళందరినీ కూడా కూర్చొని ఒక కరెక్ట్ డెసిషన్కి వస్తే అసలు ఏం చేద్దాం అనుకున్నది, ఎందుకు చేద్దాం అనుకున్నది, గవర్నమెంట్ ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం అనుకున్నది, తెలంగాణ రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయమై క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కూడా డిఎస్పీ మీడియా తరఫున మేము కోరేది ఏంటంటే ప్రజలను మభ్యపెట్టేది మానేయండి. ఏ గవర్నమెంట్ అయినా సరే, ప్రతిపక్ష పార్టీలు అయినా సరే, ఇంకోటైనా సరే. యాక్చువల్ ఈ 3 రాజకీయ పార్టీలను ఎప్పుడు కూడా ప్రజలు రాజకీయ పార్టీలు చూశారు. అయితే ఈ రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలను నమ్మే ఇంకో 2-3 పార్టీలు ఉన్నాయి, ఎర్రజెండా పార్టీలు. మీకు అర్థమైంది అనుకుంటాను. సిపిఐ, సిపిఎం పార్టీలు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే రాష్ట్రంలో ఆ 2 పార్టీ ఇప్పటికి మాట్లాడడం లేదు బయటకు వచ్చి. కేవలం నిన్న మొన్న ఒక సిపిఎం పార్టీ మాత్రం కోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం అనేది తప్ప ప్రభుత్వ నిర్ణయం పై కానీ ప్రజలకు సంబంధించి కానీ అసలు మాట్లాడలేదు. అటు కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నందుకు, లేకపోతే తర్వాత పరిచయాలు దృష్టిలో పెట్టుకొని కొన్నేళ్ల క్రితం చిన్న ఇష్యూ వచ్చిన ప్రజలకు సంబంధించి సిపిఐ, సిపిఎంలు ఖచ్చితంగా ఇదే. ఇక వేరే ఎర్రజెండా పార్టీలు అంటే పాపం వాటి మొత్తం కట్టేసి నాశనం చేశారు అదనుకోండి. ఇక మేధావి వర్గాన్ని విషయానికి వస్తే మేధావి వర్గాలు అనేవి ఇప్పుడు తెలంగాణలో లేవు. కొంతకాలం గత గవర్నమెంట్ కట్టేసింది కొంతమందిని ఈ ప్రభుత్వం కట్టేసింది, కొంతమందికి పదవులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఇక్కడ కేవలం ఇప్పుడు విద్యార్థి నాయకులు మాత్రమే ముందుంటున్నారు. వీరికి కూడా కొంత అవగాహన అవసరం. అసలు ఏం జరుగుతున్నది, ఏం చెప్పాలని కూర్చోబెట్టి గవర్నమెంట్ క్లియర్గా ఈ 400 ఎకరాలకు సంబంధించి ఏం చేయబోతున్నాము, ఎవరికి మంచి ఎవరికి చెడు ఏదో చెప్తే తప్ప ఈ వివాదం ఇంతకంటే అంటే ఆగేటట్టు కనబడడం లేదు. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా అంటే చెట్ల నరికివేత విషయమై చాలా సీరియస్గా తీసుకుంది. ఈ గవర్నమెంట్ కూడా చెట్ల నరికివేత విషయంలో ఖచ్చితంగా ఒక పాలసీ ఉంటుంది ప్రతిదానికి. ఇవన్నిటికంటే ఇప్పుడు రాష్ట్రంలో మొన్నటి వరకు చాలా హార్డ్ వర్క్ చేసి అక్రమ కట్టడాలను, చెరువులలో కట్టడాలను మొత్తం దడలాడించిన హైడ్రా మరి ఎందుకు ఊరుకుంటుందో తెలియదు. ఒకవేళ హైడ్రాకి దీనికి ఈ ఇష్యూకి సంబంధం లేదనుకుంటే అది కూడా ప్రకటించాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు హైడ్రా ఎందుకు మాట్లాడతలేదు, రంగనాథ్ లాంటి పెద్ద సార్ దానికి ఉన్నాడు కదా, ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. సంబంధం లేకపోతే వాళ్ళు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాల్సింది అంటున్నప్పుడు ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలకు సంబంధించి అడ్డుపడుతూ ఖచ్చితంగా నెమళ్ళు పర్యావరణం అని చెప్తున్న బీజేపీ దేశవ్యాప్తంగా ఈ 10-15 ఏళ్లలో ఎన్నో రకాల పరిశ్రమలు చేపట్టింది, ఎన్నో రకాల ప్రాజెక్టులు చేపట్టింది, ఎన్నో చేసింది. మన తెలంగాణలో మన హైదరాబాద్ పక్కనే దామగుండంలో కూడా ఒక అద్భుతమైన కేంద్ర పథకం ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా ఇంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా ఈ బీజేపీ నాయకులు పట్టించుకోలేదు. అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మీద జరుగుతుంది. కాకపోతే హైదరాబాద్ నడిబొడ్డులో ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే దూరం ఉంటే పర్లేదు అనే విషయం కూడా చర్చకు రావాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా బీజేపీ ఖచ్చితంగా ప్రజలకు స్పష్టమైన మాట చెప్పండి. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము వ్యతిరేకించాలి, వాళ్ళు ఏం చేసినా కూడా మేము తప్పుపట్టాలనే దాన్ని మర్చిపోయి ప్రజలకు అవగాహన కల్పించండి. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇంత బాధ్యత ఉండి కేసీఆర్ మాటగా మేము చెప్తున్నాము, మీరు విన్నారు కదా, కేసీఆర్ మాటగా మేము చెప్తున్నాము, ఖచ్చితంగా 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాం, మళ్ళీ గుంజుకుంటాం, ఎవరు కొనద్దు, ఈ తత్వం కాదు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది మీరు కూడా అవగాహన కల్పించండి. మీరు కూడా చెప్పండి ప్రజలకి, మీటింగ్ పెట్టని మేము ఇచ్చేద్దాం అనుకున్నాం, వాళ్ళు ఇచ్చేసారు. గడిచిన 10 ఏళ్లలో మీరు ఎంతో కొంత డెవలప్మెంట్ చేశారు, మీరు కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడో ఒకడ కొంత స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని మీరు ఇచ్చేసారు. అది కూడా తెలుసు. ఇప్పుడు ఇది తీసుకుంటామంటే వాళ్ళు అది తీసుకోవాలి. ఇలా కాదు, డెవలప్మెంట్ ఆగిపోయేటట్టు చేయకుండా ఏంటి దీని పరిష్కారం అని ఆలోచించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.